ప్లస్ సంబంధించి వెబ్సైట్. ఇక్కడ సైట్ అడ్రస్ చూసుకోండి, udisplace.gov.in. ఇదివరకు అందరికీ ప్రధానోపాధ్యాయులకు తెలుసు. దీంట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంది చూడండి. లాగిన్ ఫర్ రైట్ సైడ్ లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఆప్షన్స్ వచ్చాక ఇక్కడ మీరు స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ కనిపిస్తుంది కానీ స్టూడెంట్ మాడ్యూల్, దీంట్లో మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసే విధంగా లాగిన్ ఫర్ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని వస్తుంది, తెలంగాణ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అడుగుతుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ మీకు తెలుసు, ఇదివరకు ఏదైతే udisplace ఎంట్రీ చేశారో అదే క్రెడెన్షియల్ ఇక్కడ ఎంట్రీ చేయండి. మీ స్కూల్ యొక్క డైస్ కోడ్ యూజర్ ఐడి ఉంటుంది. పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ పక్కన కనిపించే క్యాప్చాని ఎంటర్ చేయండి. లాగిన్ చేశాక డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది మీ పాఠశాలకు సంబంధించి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉన్న ఎన్రోల్మెంట్ అదంతా చూపిస్తుంది, కానీ ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్లాస్ 1 న్యూ అడ్మిషన్ ఫర్ 2023-24 ఈ ఆప్షన్ ఉంది. కానీ ఈ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీతో ఏ ఆప్షన్ తీసుకోవద్దు, డైరెక్ట్గా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది, సారీ నో రికార్డ్ ఫోన్, అంటే ఇప్పుడు ఇయర్ ఏం యాడ్ చేయలేం కాబట్టి ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఏదైతే యాడ్ చేయలేం కాబట్టి ఆ ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇప్పుడు యాడ్ చేయాలంటే ఇక్కడ పైన చూడండి, అకాడమిక్ ఇయర్ 2023 క్లాస్ అండ్ 1 ఉంది కానీ క్లాస్ 1 ఇక్కడ సెక్షన్ ఏ సెక్షన్, ఒకవేళ మీరు ఇదివరకు సెక్షన్స్ ఏమైనా యాడ్ చేసి ఉంటే కనుక అక్కడ మిగతా సెక్షన్స్ చూపిస్తే ఆ సెక్షన్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సెక్షన్ ఏలో ఇక్కడ సెక్షన్ ఏ పెట్టి ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఉంది కానీ యాడ్ స్టూడెంట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు స్టూడెంట్ ఎంట్రీకి సంబంధించి ఇక్కడ జనరల్ ప్రొఫైల్ ఉంది కానీ జనరల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇదివరకు డేటా కూడా అప్డేట్ చేసాం, లాస్ట్ ఇయర్కి సంబంధించి డేటా అప్డేట్ చేసాం. అదే విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ డేటాని ఎంటర్ చేయండి. స్టూడెంట్ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ గుర్తుంచుకోండి మెయిన్ కీ పాయింట్స్. ఇక్కడ 4.1.1 స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ లో స్టూడెంట్ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. కానీ ఆధార్ ప్రకారం కూడా ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఇక్కడ 4.1.8 నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఇన్ ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉంటే అది ఎంటర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు రాంగ్ ఎంట్రీ చేయడం, మళ్ళీ తర్వాత నెక్స్ట్ అది టార్గెట్ రావడం, మళ్ళీ వాటిని యాలిడేషన్ చేయడం ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే ఎంట్రీ కరెక్ట్గా చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మీరు మెయిన్గా చూడాల్సింది 4.1.3 డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందా ఏజ్ ఆ క్లాస్కి, అది కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ యూడేస్లో చాలా ఎర్రర్స్ వచ్చాయి వాటికి సంబంధించి, కాబట్టి ఇవి కరెక్ట్గా చెక్ చేసుకొని ఎంట్రీ చేసి స్టూడెంట్ ఈ విధంగా జనరల్ ప్రొఫైల్ని కంప్లీట్ చేసి స్టూడెంట్ని యాడ్ చేయండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఆధార్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్కి ఖచ్చితంగా మ్యాక్సిమం ఆధార్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేదు తప్పనిసరి పరిస్థితుల్లో అంటే కనుక ఇక్కడ మీరు 12 9s ఎంటర్ చేయాలి. 99999 అని చెప్పి 12 times 9 ఎంటర్ చేసి డేటాని మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ కోడ్ ఉంటుంది, ఇది లేకుండా ఎంట్రీ తీసుకుంటుంది. ఈ విధంగా చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేసిన తర్వాత మీకు లిస్ట్లో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డేటా చూపిస్తుంది ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా డేటా చూపిస్తుంది. మిగతా డీటెయిల్స్ ఏవైతే అడ్మిషన్ డీటెయిల్స్ ఉంటాయో దానికి సంబంధించి ఇప్పుడు మీరు జీపే ఎంటర్ చేశారు అంటే జనరల్ ప్రొఫైల్ ఎంటర్ చేశారు, తర్వాత మళ్ళీ ఈపీ ఉంటుంది, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, తర్వాత ఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెసిలిటీస్ అవి కూడా వస్తాయి. అందుకే ఇక్కడ ఎంట్రీ స్టేటస్ ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కానీ ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది, అవన్నీ వచ్చిన తర్వాత కంప్యూటర్ స్టేటస్లో చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe and share.